హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు ఈ వ్లాగ్లోకి వచ్చి మనమైతే జింజర్ హార్వెస్టింగ్ చేస్తున్నాము. అదే అండి అల్లం ఇంట్లో అయితే పండించింది మా మమ్మీ. సో ఈరోజు నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా. మా మమ్మీ అయితే ఇలా చిన్న చిన్న పాట్స్లో అయితే ప్లాంట్స్ అన్ని నాటుకునింది, ఇంటి ముందర అయితే పెట్టుకునింది అనమాట. లైక్ ఫ్లవర్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఇంకా ఫ్రూట్స్, అలా చిన్న చిన్న ప్లాంట్స్ అయితే నాటుకునింది. సో ఇది అందులోనే దీంట్లో జింజర్ ప్లాంట్ కూడా వేసిందంట. ఆల్మోస్ట్ 7-8 మంత్స్ ముందు ఎప్పుడు నాటినింది. సో ఇప్పుడైతే మనము సరే కట్ చేసి చూసాము ఎలా గ్రోత్ వచ్చిందో ఏంటో అనేసి మేమైతే చెక్ చేసామన్నమాట. గ్రోత్ అయితే బాగానే వచ్చింది. అసలు అల్లం ఎంతలాగా వస్తుందంటే మేమైతే ఎక్స్పెక్టెడ్ లేదు. ఫస్ట్ టైం వేసింది అంతగానో మంచిగా వచ్చిందనమాట. ఇన్ కేస్ మీరు ఎవరైనా ఎప్పుడైనా ఇలా జింజర్ని ఇంట్లో పండించింటే ఏమైనా టిప్స్ ఉంటే అయితే షేర్ చేసుకోండి. సో మేమైతే చాలా హ్యాపీ అండి. మేమైతే ఇలా వేసుకున్నందుకు చాలా ఆల్మోస్ట్ 750 గ్రామ్స్ దాకా వచ్చింది అనుకుంటా ఈ అల్లము. సో ఇంకా ఒక 3-4 మంత్స్ పెట్టింటే బాగా ముదిరింటుంది. ఇప్పుడు కొంచెం పచ్చి అల్లంలోనే ఉంది. కానీ మనం బాగా కడిగేసి ఒక 1 డే పాటు మంచిగా డ్రైలో పెట్టుకొని వాడుకున్నామంటే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా ఒక్కొక్కటి ఎంత గ్రోత్ వచ్చిందో ఒక్కొక్క పీస్ అల్లము. మీరు కూడా ఇలా ఆర్గానిక్గా ఇంట్లో ఎలా పండించుకోవాలో తెలియకుండా అంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.